హలో ఎవరైనా దిస్ రాంబాబు అమలు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఉపాధ్యాయ సాధికారత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ని టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ క్వశ్చన్, పాఠశాల వ్యవస్థలో అతి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు? ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, విద్యార్థి, తల్లిదండ్రులు. అంటే ఇది ఉపాధ్యాయ సాధికారత కాబట్టి మనకి సరైన సమాధానము ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతాడు? ఆప్షన్ ఏ ఉత్తమ పౌరుడుగా, ఆప్షన్ బి డాక్టర్లుగా, ఆప్షన్ సి ఇంజనీర్లుగా, ఆప్షన్ డి వ్యాపారవేత్తగా. దీనికి సరైన సమాధానము ఉత్తమ పౌరులుగా. క్వశ్చన్ నెంబర్ 3, ఉపాధ్యాయుడు ఎవరితో సంబంధాలు కలిగి ఉండాలి? విద్యార్థులతో, ప్రధాన ఉపాధ్యాయులతో, తోటి ఉపాధ్యాయులతో, పై వారందరితో. దీనికి సరైన సమాధానము పై వారందరితో. ఉపాధ్యాయుడు విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు, తోటి ఉపాధ్యాయులతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 4, ఉపాధ్యాయుడు తన విధులను ఎలా నిర్వహించాలి? ఆప్షన్ ఏ ఇష్టానుసారంగా, ఆప్షన్ బి పరిపాలన నియమాలకు లోబడి, ఆప్షన్ సి తన సౌకర్యం ప్రకారం, ఆప్షన్ డి తోటి ఉపాధ్యాయుల సూచన ప్రకారం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరిపాలన నియమాలకు లోబడి. క్వశ్చన్ నెంబర్ 5, ఉపాధ్యాయుడు ఏ విషయాల్లో సమర్థుడై ఉండాలి? ఆప్షన్ ఏ విద్యా విషయకంగా, ఆప్షన్ బి మూర్తిమత్వపరంగా, ఆప్షన్ సి సాంకేతిక పరంగా, ఆప్షన్ డి ఏ మరియు బి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఏ మరియు బి. ఉపాధ్యాయుడు విద్యా విషయకంగా, మూర్తిమత్వపరంగా సమర్థుడై ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.